కోసం నేను ఆలోచించా, ఇష్టానుసారంగా చేశాడు. నిన్న ఒక మాట అన్నాడు, యువత మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్నికల ముందు ఏం చెప్పాడు? జాబ్ క్యాలెండర్ చెప్పాడా లేదా? మీకు చెప్పాడా? ఇచ్చాడా? మెగా డిఎస్సి చెప్పాడా? ఇచ్చాడా? ఇప్పటికి నిన్న అన్నాడు, నన్ను మీరేం చేశారని అడిగాడు. నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డి, నీకు తెలియదు. నువ్వు బచ్చాగా ఉన్నప్పుడు గోళీలు ఆడుకుంటా ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యా. మీ నాన్న కంటే ముందే నేను ముఖ్యమంత్రి అయ్యా. ఒకసారి చరిత్ర తిరగరాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా అభివృద్ధి అయిందంటే అది తెలుగుదేశం హయాంలో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంటే 8 సార్లు డిఎస్సి పెట్టాను. మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు 3 సార్లు పెట్టాడు. తెలుగుదేశం హయాంలో 11 సార్లు డిఎస్సీలు పెట్టాం. నేను అడుగుతున్నా, నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు దిక్కుమాలోడివి, ఎన్నిసార్లు డిఎస్సీలు పెట్టాడు తమ్ముళ్ళు? మళ్ళా ఊరూరు తిరిగి మా తమ్ముడు చెబుతున్నాడు, గుండు సున్నా. ఎవరికైనా ఒక్కరికి ఉద్యోగాలు వచ్చాయా? 5 ఏళ్లు పరిపాలించిన వ్యక్తి నేను ఇది చేశానని చెప్పాలా లేదా? చేశాడు. ఏం చేశాడంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టి 5,000 జీతం. నేను చెప్తున్నా, వాలంటీర్స్ అందరినీ కోరుతున్నా, మీరు ఎంఏ పాస్ అయ్యారు, బీటెక్ పాస్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడద్దండి. మీరు నిర్మోహమాటంగా ఉండండి. మీ అందరికి హామీ ఇస్తున్నా, మీ వ్యవస్థను నేను తీసేయనని మరొకసారి అందరికి హామీ ఇస్తున్నా. కొంతమంది అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు, నువ్వు ఉద్యోగం రాజీనామా చేయి, పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయి, మళ్ళా మేము వస్తానే ఇస్తామని. వీళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఇచ్చేది లేదు. అందుకే నేను వాలంటీర్లు కోరుతున్నా, మీరు తటస్థంగా ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి. మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఉద్యోగం అంతా కూడా ఉంటాయి. అదే సమయంలో బాగా చదువుకున్న వాళ్ళు 5,000 కాకుండా 50,000 లక్ష రూపాయలు సంపాదించే మార్గం మీ గ్రామంలో ఉండి సంపాదించుకునే మార్గం నేను చూపిస్తానని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఇదే కాదు, మళ్ళీ యువతకు హామీ ఇస్తున్నా, మెగా డిఎస్సి పెడతా. మొదటి సంతకం మా పిల్లల మీదనే పెడతా. 1 నెలలోనే డిఎస్సి టైం టేబుల్ ఇచ్చేసి 3 నెలల్లో కాకపోతే ఎంత టైం అవసరమో అంత టైంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నేను చేస్తాను. డిఎస్సి పెడతామని నేను మీకు హామీ ఇస్తున్నా. ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి ఇవన్నీ చూస్తే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి చూడండి. ఏ పని చేసినా ఒక స్కీమ్ అంటే అందులో పెద్ద స్కామ్ ఉంటుంది, అవునా కాదా? మీరు చూడండి, మద్యం అన్నాడు, మద్యపాన నిషేధం అన్నాడు. ఏం తమిళలో మద్యపాన నిషేధం చేశాడా? ఇక్కడ కూడా మందు బాబులు ఉంటారు, క్వార్టర్ బాటిల్ తెచ్చుకుంటారు. ఇక్కడ కూడా నాకు చూపించడానికి నేను అడుగుతున్నా, 60 రూపాయల మద్యం ఎంత రేటు? ఇప్పుడు ఎంత రేటు? 200 అవునా కాదా? మా తమ్ముడు రెడీగా తెచ్చుకున్నాడు. అంటే మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రోజంతా కష్టపడతారు, సాయంత్రం ఒక పెగ్గేసుకొని పడుకోవాలనుకుంటారు.
మీ బలహీనత అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి. జలగమారిగా మీ రక్తాన్ని తాగడానికి కంకణం కట్టుకున్నాడు. ఆ పనే ఈరోజు చేస్తున్నాడు. అది కూడా నాసి రకం జే బ్రాండ్లు. బూమ్ బూమ్, ప్రెసిడెంట్, సూడూరుపేట వాళ్ళందరూ తెలివైన వాళ్ళు. తమిళనాడులో చౌకగా వస్తుంది, దీనికంటే మంచి బ్రాండ్. పెట్రోల్ కూడా చౌక. నేరుగా మీ మోటార్ బైక్ లో పోయి మోటార్ బైక్ ఫుల్ ట్యాంక్ వేసుకుని మీ ట్యాంక్ కూడా ఫిలప్ చేసుకొని మళ్ళా ఇక్కడికి వస్తున్నారు మీరు. అవునా కాదా? అంటే ఈ ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానం ఉంటే ఈ పని చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడుండే బ్రాండ్లు తమిళనాడులో ఉన్నాయా? తమిళనాడులో ఉండే బ్రాండ్లు ప్రపంచం అంతా ఉన్నాయా? ఇవి ఇక్కడ ఉన్నాయా? ఏంటి చిదంబరం రహస్యం? తమిళనాడుకు పోతే షాపుకు పోతే ఆన్లైన్ పేమెంట్ ఇవ్వచ్చు. అవునా కాదా? గూగుల్ పే పనిచేస్తుంది, పేటిఎం పనిచేస్తుంది. ఇక్కడ పనిచేస్తుందా? అంటే చిల్లర కావాలి, చిల్లర కొట్టు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మీ డబ్బులు దోచేస్తున్నాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, మీ కోపం రాలేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒక పక్క మీ ఆరోగ్యం పోయింది, ఇంకో పక్క మీ జోబులు గుల్లైపోయినాయి, ఆడబిడ్డల మంగళసూత్రాలు దిగిపోయే పరిస్థితి వచ్చింది. అయినా మీ మీద కనికరం లేదు ఈ ముఖ్యమంత్రికి. అందుకే సాగనంపమంటున్నా. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మళ్ళీ నాణ్యమైన మద్యం అన్ని రాష్ట్రాల్లో ఉండే పాలసీ తీసుకొస్తా, మీ ఆరోగ్యాన్ని కాపాడుతా, రేట్లు కూడా నియంత్రణ చేస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. రెండోది, ఉచిత ఇసుక అన్నాడు. దొరుకుతా తమ్ముళ్ళు ఇసుక? దొరుకుతా ఉందా? దొరుకుతా ఉందని అడుగుతున్నా. ఇసుకే బంగారం అయిపోయింది. కేజీలు చొప్పున తూకం వేసుకునే పరిస్థితికి వచ్చాం. ఎవరు కారణం దీనికి? ఒకప్పుడు 1000 రూపాయలకు వచ్చే ట్రాక్టరీలో ఎంత అని అడుగుతున్నా మిమ్మల్ని. 5000. అవునా కాదా? బాధ లేదా మీకు? బాధ లేదా? పూర్తిగా భవన నిర్మాణ కార్మికులు 40 లక్షల మంది జీవనోపాధి లేకుండా, పని లేకుండా అవస్థపడే పరిస్థితి వచ్చారు. ఉచిత ఇసుక అనేది ఒక స్కామ్. కొన్ని వేల కోట్ల రూపాయల దోపిడీకి శ్రీకారం చుట్టాడు ఈ ముఖ్యమంత్రిని. మళ్ళీ హామీ ఇస్తున్నా, తెలుగుదేశం వస్తానే ఉచిత ఇసుక తీసుకొస్తాం, దీన్ని కట్టడి చేస్తాం. ఇంకో పక్కన తమ్ముళ్ళు ఎంత దుర్మార్గుడు అంటే సిమెంట్ రోడ్లు పెంచారు. ఆయనకు భారతీయ సిమెంట్ ఉంది, దాని రేట్లు పెంచేశాడు. స్టీల్ రేట్లు పెరిగిపోయినాయి. నష్టపోయేది మనము, దోపిడీ చేసేది ముఖ్యమంత్రి. ఇంకో పక్క ఒక్కసారి మీరు చూడండి, పేదలకు సెంటు భూమి అన్నాడు. నేను 2 సెంట్ల భూమి ఇచ్చాను ప్రతి ఒక్క పేదవాళ్ళకి. ఇప్పుడుండే కాలనీలు ఏవి రద్దు చేయను. ఈ ముఖ్యమంత్రి చెప్తున్నాను, నేనేదో కాలనీలన్నీ రద్దు చేస్తానని. ఏ కాలనీ కూడా రద్దు చేయను. అక్కడే వాళ్ళకి ఇళ్లు కట్టిస్తా. మిగిలిన మీ అందరికి హామీ ఇస్తున్నా, లేని వాళ్ళందరికీ 2 సెంట్ల భూమి ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత నాది. కానీ ఈ దుర్మార్గుడు చేసిన పని మీరు చూస్తే 6000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు ప్రభుత్వం దోపిడీ చేశారు. అంటే తక్కువ ధరకు కొనడం, ఎక్కువ ధర గవర్నమెంట్కి అమ్మడం, అది ఒక స్కామ్ చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, దోపిడీ చేశారు. కడాన మట్టి కూడా, గ్రావెల్ కూడా దోచేస్తున్నారు. కొండలు కరిగిపోతున్నాయి. గూడూరులో సిలికా ఎక్కడా మిగిలే పరిస్థితులు లేదు.
ఏంటి అరాచకం? ఇంకో పక్క ఇవన్నీ వదిలిపెట్టి తిరుపతి దగ్గర టీడీఆర్ బాండ్స్ అని ఉంటాయి. టీడీఆర్ బాండ్స్ అని దగ్గర 25,000 కోట్ల రూపాయలకి పెద్ద ఎత్తున స్కామ్ చేశారు. ఉన్నది లేనట్టు చూపించి వాళ్ళు ఏదో భూమి ఇచ్చినట్టు లేకపోతే వాళ్ళ అవకాశాలు పోయినట్టు చూపించి వాళ్ళకు బాండ్స్ అమ్మేశారు. అందులో పెద్ద స్కామ్ జరిగింది. విశాఖపట్నం, తణుకు, విజయవాడ, గుంటూరు, తిరుపతి ఇది ఒక పెద్ద ఇది జరిగింది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, తెలుగుదేశం వస్తారే మక్కలు ఎరగొట్టి ఇవన్నీ క్యాన్సిల్ చేసి ప్రజాధనాన్ని కాపాడుతాం. తమిళలో అప్పుల అప్పారావు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ఒక మాట చెప్తున్నా మీ అందరికీ, అప్పు తెస్తే ఎవరు కట్టాలి? ఎవరు కట్టాలి? జగన్మోహన్ రెడ్డి కడతాడా? రేపు ఓడిపోతే ఉంటాడా? ఇక్కడ లండన్కి పోతాడో ఎక్కడికి పోతాడో నాకైతే తెలియదు. ఇంకా ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. మా తమ్ముళ్ళు ఏదో చెప్తున్నారు, నేనేం చెప్పడం లేదు. ఇప్పుడే నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు. మన ఆదాయం కంటే వడ్డీ ఎక్కువ కట్టాలి. ఏం తమ్ముడు ఇది మంచిదా? ఈ రోజు నువ్వు ఎక్కువ అప్పు చేస్తే అప్పులోళ్ళు మీ ఇంటికి వచ్చి ఏం చేస్తారు? మీ